వైసీపీ బాబులు సిక్కోలు వెయిటింగ్, మాజీలు ధర్మానట్టు సిదిరి వరకు ముఖం చాటేసి ఇంకెన్నాళ్ళని శ్రీకాకుళం జిల్లా వారిని పిలుస్తుందట. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ మీద తొడగొట్టారు. ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చెలాయించారు. తీరా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారెవరూ కార్యకర్తల వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకున్న నేతలు ఇప్పుడు ముఖం చూపకపోవడంతో కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ కంచుకొట్టిన బద్దలు కొట్టిన వైసీపీ 10 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వైసీపీ ఇక్కడ నేతలకు పదవులు ఇచ్చి పెద్దపీట వేసింది. తమ్మినేని సీతారాం స్పీకర్గా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా, పలాస ఎమ్మెల్యే సిద్రి అప్పలరాజు మంత్రిగా, చెక్కిలి ఇచ్చాపురం నియోజకవర్గాల నుంచి దువ్వాడ శ్రీనివాస్, వర్తు రామారావులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చి ఇంత ప్రోత్సాహం అందించిన ఈ ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ భూస్థాపితమైంది. టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గతంలో చేసిన తప్పులకు ప్రస్తుతం ప్రభుత్వం తమ మీద కేసులు పెట్టడం, విచారణ జరపడం ఖాయమన్న భయంతో నేతలు బయటకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నేతలు ఇప్పుడు తమకు ఎవరు అండగా ఉంటారో అన్న భయంతో ఉండగా, నాయకుల పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటి అని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. 1981 నుంచి 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో 52,521 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన బయటకు రావడం లేదు. ఆయన సోదరుడు కృష్ణదాస్, మాజీ సిదిరి అప్పలరాజు మాత్రం ఆడదా పాడదా కార్యకర్తలకు అభయమిస్తున్నారు. తమ్మినేని నెల రోజులు మొహం చాటేశారు. ప్రభుత్వంలో దూకుడుగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కిల నుంచి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాక పట్టించుకోవడం లేదు. హెచ్చర్ల పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలుగా గొర్రె కిరణ్, శాంతి, రాజా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇచ్చాపురం నుండి పోటీ చేసే విజయం ఆచూకీ తెలియడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఒకసారి బయటకొచ్చి భరోసా ఇవ్వాలని వేడుకుంటున్నారు కార్యకర్తలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.